హలో అండి, మళ్ళీ వచ్చినంటే తగ్గేది మళ్ళీ వచ్చేసిన వాళ్ళ ల్యాండ్కి. అయితే బోర్ ఫిట్ చేసినాక నేను చూపెట్టలేదు కదా, మా బాబు చూపెట్టిండు. అయితే ఈరోజు అన్నీ చూపిస్తా. ఇంకా వాటర్ యాపిల్ ఒకటి తెచ్చి పెడదాం అనుకున్నాం, మా ల్యాండ్ లో లేదు కదా. ఆల్రెడీ ఒక స్పాట్ చూసినాము. మెల్లగా కొంచెం హుషారు వచ్చింది, ఇంకా బటన్ పడకుండా షూజ్ అయితే వేసుకున్నా. మెల్లగా ఇట్లా ఒక రౌండ్ వేద్దామని. నా కొడుకేమో మమ్మీ నేను కారుతో తిప్పుతాను, అక్కడక్కడే దిగు అంటుండు. మరి మన కారు ఏ మూలకైనా తీసుకెళ్ళొచ్చు, ల్యాండ్ లో తీసుకెళ్ళొచ్చు. కానీ మళ్ళీ చెట్టు కాడ దిగాలి, ఎక్కాలి నాన్న. చెట్టు కాడ ఆ విండోలో నుంచి తీద్దాం అనుకున్నా, కానీ నీకు మరి అది ఎక్కువ అవుతుంది మమ్మీ. మళ్ళా మధ్యలో కొంచెం చూద్దాం. అయితే పొప్పాస్ చెట్లు తీసుకొచ్చిన. ఇదేమో మొత్తం పెద్ద సైజు హైబ్రిడ్. అవి వచ్చేసి ఎర్రగా ఉంటాయి కదా, మొత్తం ఎర్రగా ఉండే రకం అది. ఇవి రెండు పెట్టేస్తా. అట్లే అసలు మన ల్యాండ్లో చెట్లు అన్నీ కూడా అదేంటిది చాలా రేర్ మొక్కలు. అది మొన్న నా బిడ్డ అది కట్ చేసింది, ఏంది నాన్న, జీడి మామిడి ముత్తమాడికాయలు కట్ చేసింది కదా. అది కూడా మామూలుగా ఎల్లో కలర్ వస్తుంది, మనదేమో హనుమాన్ కలర్, సింధుల్ కలర్ వస్తుంది. ఇగో అట్లా బుడమకాయలు అయితే ఉన్నాయి. ఫస్ట్ బుడమకాయలతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. బోరేసిన మట్టి అంతా ఉంది ఈ చెట్ల మీద. ఈ నీళ్ళు పట్టు వస్తా మేడం అని చెప్తుండు. ఏనా చిన్న వాటర్ మిలన్ లా ఉంది. బుడమకాయలు నాన్న కర్రీ భలే ఉంటది. ఇది పచ్చడి చేయొచ్చు, మామూలుగా పచ్చడి పెడతారు, కర్రీ కూడా చేస్తారు నాన్న. ఏం చేసిన ఇందాక అది చూసి, అరే దోసకాయలకి నేను గుమ్మడికాయలు కాదు అని ఆరెంజ్ చూస్తే అది బాలు. కాయలు బాగానే వచ్చినాయి కానీ ఏందన్నా ఇది. అయితే నీళ్ళు అయితే ఫస్ట్ బోర్ కంటే సెకండ్ బోర్ లో బాగా వచ్చినాయండి. బాగా 2 hours వస్తుంది. బాగా 2 hours వస్తున్నాయి మాకైతే. 2 hours అంటే ఫస్ట్ బోర్ కూడా అవసరం లేదు మమ్మీ మన చెట్లకి. ఫస్ట్ బోర్లు మనకి ఎంత తక్కువ ఉన్నా కూడా మనము డైలీ వచ్చి మేము ఎంత కష్టపడి వాటిని ఇంత చెట్లు వేసుకున్నాం. అప్పుడు మనిషి లేకుండా ఏం లేకుండే కదా, అట్లా తిరిగినాం. దీనికి నీళ్లు పట్టునుంటే ఏమన్నా ఇది ఈ మాయనేనా, మాయనైతే బాగుండదేనా. ఇది కంపెనీ కూడా వస్తలే. ఎట్లుంటది కొన్ని నీళ్లు కొట్టమంటే ఇగో 7 వరకు వచ్చిందంట పొద్దున్నే. ఇక రేపు కొడతాడంటే ఇటు వచ్చి. ఇగో అట్లుంది ఆయన పని. సరే పానన్న, కొన్నే ఉన్నాయి. ఈ కొన్ని పచ్చడి పెట్టి ఇప్పుడు మన ల్యాండ్ లో తీసుకుపోయిన అన్ని చూపిస్తానన్నా. రోజు వస్తలేను కదా. ఇంకోటి ఎండకి వంటకి ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం వచ్చింది కదా ఇంకా ఇంట్లోనే ఉంగిలేసి అంతగానో ఉంగిలేవా నీకేం లేవులే చెప్పాలంటే. ఇగో కొన్ని వెళ్ళే బుడంకాయలు. దాని ఒక రౌండ్ మొత్తం వేస్తా, ఒక వారం రోజులు రాను మళ్ళా. మనం ఇది మందారం చెట్టు పెట్టినప్పుడు ఇక్కడ వరకే ఉండే, చూసినారు కదా. ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయిందో పెద్దగా. ప్రతిదీ కూడా అట్లనే. ఇగో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టినాం కదా, ఇదంతా వచ్చేసింది చూడండి. ఇగో స్నేక్ ప్లాంట్. అయితే మైలవాడు పిచ్చిగా తిరుగుతుండు అంతా ఇట్లా. ఇవైతే మనకి పైనాపిల్. ఇవి రెండు మాత్రం వచ్చినాయి, వేపాకులు పడినాయి మధ్యలో. ఇంక ఇవి రెండు బతికిపోయినట్టే. ఇంకా అవి రెండు బతికితే చాలు, పిల్లలు పెడతానే ఉంటాయి. మన గిన్నెలు అయితే మన బోర్లు మొత్తం బుడిద పట్టిపోయింది, బోర్ వేసింది. అయితే దమనం చూసిరా, ఇది ఇంత పొడుగు వచ్చినాయి మమ్మీ. అబ్బా ఎంత వాసన. తులసి దమనం. ఇగో నేను పెట్టిన పుదీనా ఎట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం కూరలోకి వేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక తులసి వచ్చింది. అయితే మన పారిజాత చెట్టు కూడా మనం పెట్టింది ఇంత. మన ఫస్ట్ వీడియోలు చూస్తే, నేను మొన్ననే చూసిన ఫోన్లో చూస్తుంటే వీడియో వచ్చింది, ముగ్గు పోసే వీడియో. April 16th మన ల్యాండ్కి ముగ్గు పోసింది. అంటే మన ల్యాండ్ బర్త్డే మనం స్టార్ట్ చేసిన ఇదే April 16th.
నేను చూపిస్తాను మీకు. అయితే మన వాళ్ళందరూ కూడా అమ్మ లాంగ్ వీడియోలు పెట్టండి, మన ల్యాండ్లో వీడియోలు పెట్టండి, చాలా మిస్ అవుతున్నాం అన్నారు. అందుకే మెల్లగా రంగంలోకి వచ్చేసిన. ఒక వారం రోజులు రెస్ట్ అయినా పర్వాలేదు, సరే మెల్లగా తిరుగుదాంలే అని చెప్పి. చూసిరా టమాటాలు, టమాటా చెట్టు మనం ఇక్కడ వండుకొని ఇక్కడ పోస్తా ఉన్నాం నీళ్ళు. ఆ టమాటా విత్తనాలు బట్టి టమాటాలు అయితే వచ్చినాయి. దీనికి ఒక కర్ర గట్టి పట్టమని చెప్పిన మొన్న వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను దీనికి ఒక కర్ర అయితే కట్టిస్తా, ఎందుకంటే పప్పాసు చెట్లు ఈడ పెడతా. అయితే వంకాయలు చూడండి ఎట్లా అయిపోతున్నాయో. నేనే తెంపాడు పెడతా. కోటయ్యని తెంపుకొని చేసుకో అంటుంటే మరి ఆయనకి వంకాయలు పడతాయో పడవు కానీ నేను తెంపి ఇచ్చేసి వెళ్తా. అదేం తిన్నట్టు మమ్మీ? నాకు మస్తు ఇష్టము, కాకపోతే మా రాముడు వద్దన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కాలు కొంచెం పెయిన్ ఉంది కదా, ఈ వంకాయలు ఇంకా తినకపోతేనే బెటర్. ఏంటిది నాన్న ఏమన్నా? ఒక వంకాయ ఎలుకనో ఏదో ఇంట్లోనే అమ్మాయి. ఈడ అల్లం పెట్టినానన్నా. వచ్చిందా అమ్మది? అల్లము రాలే కానీ ఇది తీసేనా ఉంచుతుంది అమ్మ, ఏం కాదు. అది గట్టిగా ఇక్కడ ఎక్కడుందో అల్లం ఎండిపోయింది వచ్చేమో. నీళ్ళు పోస్తానా ఏమి మంచిగా నీళ్ళు పోయిపోతే ఆయనతో ఎండిపోతుంది, అది సొంట అవుతుంది. అయితే మామిడికాయలు చంపకరమ్మన్న పక్క. నీళ్ళు అయితే చెట్లకి పాదులు నిండా పడుతుండు. ఒక రౌండ్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా సెకండ్ రౌండ్కి రెడీ. దీనికి లేవా కాయలు స్టార్టింగ్లో? లేవు మమ్మీ. ఓకే, ఈ చెట్టుకు లేనట్టున్నాయి. ఇగో ఇదంతా ఇది ఇంచేస్తే మళ్ళీ ఇగురు వస్తుంది. ఎక్కడ పోయింది డాడీ? డాడీ ఆ చివ్వరుండు అమ్మాయి, ఆ చివ్వరుండు అమ్మాయి. అయితే ఇది నాన్న ఇవి తర్వాత వచ్చిన గుత్తి. ఫస్ట్ వచ్చిన 50 గుత్తి మా ఆయన అందరం తిన్నామన్నానా. దీనికి మచ్చుంది కానీ తర్వాత వచ్చిందని చూడ. మరి తర్వాత వచ్చిన దానికి ఇగో 5 కాయలు నాన్న, 5 కాయలు వచ్చినాయి. అవి మాత్రం మంచిగా వచ్చినాయి. ఇవైతే ముట్టి కూడా ముదిరిపోయి ఉంటుంది కాబట్టి ఇవి తెంపుకుందాం మనం. ఎందుకంటే పప్పులేకి నేను చింతపండు పచ్చిపులుసు చేస్తాను నాన్న. పచ్చిపులుసు మామిడికాయతో పచ్చిపులుసు చేయొచ్చు, మామిడి రసంతో. ఇవన్నీ నేను చేసి చూపిస్తా. అయితే ఇవి ఫస్ట్ వచ్చినాయి కదా, ఇవి ఉండని ఇవి తెంపేస్తా. ఓకే, ఎట్లా ఉండని ఇంకా వేరే ఏం లేనట్టున్నాయి. ఆడ గుర్తుంది దాంట్లోకి, అవైతే అట్లా ఉండని. ఈ చెట్టు చూడండి మొత్తం చిగురులు ఎట్లా వచ్చేసినాయో. దీనికి కూడా ఉండే కాయలు గుత్తి. ఎటు పోయింది దీని గుత్తి? ఇవైతే చాలా మంది తెంపుకుర్రు ఈ కాయలు. ఇక మనం తెంపేద్దాం ఇవి, ఎందుకంటే ఇవి సరే మరీ బోడగా ఉండద్దు. చాలు ఇవి రెండు అయితే తెంపుతుంటేనే మాటి తోటలు వస్తుంది. ఇటువైపు ఉన్నాయనా? ఎంత బాగుంది మమ్మీ. ఇటువైపు ఎక్కడన్నా ఉన్నాయి కాయలు? ఇటు సైడ్ ఏం లేవు మమ్మీ, ఏం లేవు. అవి రెండే, ఎందుకంటే మొత్తం తీసేస్తలేను. ఇవి మనకు ఫస్ట్ వచ్చిన కాయలు ముట్టి ముదిరిపోయినాయి లోపట, కాకపోతే తీసేస్తలేను. 2 ఉండనీలే. ఇగో ఇవి చూడండి, ఇగో ఇక్కడ 2 లోపల ఉంది మమ్మీ. అక్కడ 2, అగో అక్కడ 1, ఇక్కడ 1 నానా, ఇక్కడ 1, 5 కాయలు. ఇగో ఈడ 1 చూడు, చూపించిన లోపట ఈ పైన. అయితే ఈ కాయలు కూడా నేనేం పెంచను ఇప్పుడు. ఈ చెట్టుకు ఒక 6 కాయలు అయితే ఉన్నాయి. ఉండనే, ఎందుకంటే ఇవి అక్కడక్కడ వచ్చినాయి కదా బ్యాలెన్స్డ్గా, బరువు లేకుండా. సో అవి ఉంచేద్దాం. నేను పట్టుకుంటుందేమో అమ్మాయి. ఇది నువ్వు పట్టుకొని మళ్ళీ దగ్గరికి ఎట్లా వస్తావు? నువ్వు వదిలేనా, నేను కింద పెడతా, మళ్ళీ నువ్వు తీసుకుందావులే. ఎందుకంటే మళ్ళీ చూపి నీకు మంచిగా ఉండదు. ఈ మామిడి చెట్టు ఏంది మమ్మీ పరిస్థితి వచ్చేసింది. ఇదైతే వంకాయలు చూపినా ఎన్ని కాయలు వచ్చినాయి. వంకాయలు చాలా వచ్చినాయి. ఇగో ఇంకా పిందెలు చాలా ఉన్నాయి. ఈ చెట్లు బాగా వచ్చినాయి, మస్తు బలంగా వచ్చినాయి, మస్తు బలంగా ఉన్నాయి. ఇది మంచిగా కాస్తున్నాయి. దీనికి పాదు చేసి నీళ్ళు పట్టినట్టు నీళ్ళు ఏవో ఇట్లా పైన ఇట్లా పడుతుంది. ఇక్కడ ఇంకేం పాదులే. ఇంకా పూత కూడా వచ్చేది వస్తుంది. ఈ పాలకూర తెంపుకుంటా అన్నావు, కొంటయ్య తెంపిలేవు. ఇగో ఈ వంకాయలు నీకే.
ముదిరిపోతున్నాయి. పాలకూర తెంపి కట్టగట్టినా ఉంచేసి తెంపి వేసుకో రేపు. ఎందుకు నువ్వు వాడుకోవా? ఆయనకి పాలకూర వద్దంట, తీసుకోమంటాడు. ఇది మొత్తం ఇది తీయను నాన్న, చెట్టు బీకను. ఈజీగా దింపేసినావేమరా? అట్లానా? ఇట్లా కొంచెం ఇట్లా పెట్టి మమ్మీ ఇట్లా అనాలి, అక్కడ ఎరుగుతుంది. అప్పుడు మెల్లగా కొంచెం సెట్ వచ్చేస్తుంది. మస్తు టెక్నిక్ లో వాడినావు కానీ దీనికి కట్టాలిగా. కట్టే ఇగో దీంతో కట్టిగా. దీంతో ఎట్లా కడతారు? అని లేసాము కట్టేందుకు. ఇప్పుడు మనం అమ్ముతున్నాం. కట్టాలి. ఇంకా అక్కడ కొబ్బరాకి ఇచ్చిండు. కొబ్బరి లాక్ వచ్చిందా? ఏం కోడి చుట్టాక కాదు. ఇగో ఏడు ఉండేది ఒక కొమ్మ బీకేసినావు అన్న. ఎంత పెద్ద కొమ్మ ఉండేది. ఎంత మంచిది తీసేసినాము, ఎంత మంచిది తీసేసినాము. ఏం కాలేదన్నా. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఇగో మనము చెట్టు పెట్టినప్పుడు నన్ను అది. కానీ దీనికి ఈ చెట్లకు కూడా మనం ఎంత చేసినాం మమ్మీ. ఈ కొండ మొత్తంలో ఎక్కడ చెట్టు పెట్టనీకి మనకు వస్తుంది అని చెప్పి ఆ గుంతలు తోలాడి మేమే తవ్వినాం. మేము ఎక్కడ ప్లేస్ ఉంది అది బతికేటట్టు సందు దొరకాలి మనకి. ఏదో పైన పెట్టేసినాం అంటే కాదు. అందుకని చెప్పి మేము ఎక్కడ హోల్ ఎక్కువ ఉందని చెప్పి ఆ గడ్డపార తీసుకొని దించి అక్కడ తవ్వి ఒక 2-3 ఫీట్లు లోతుంటే అక్కడ వేసినాం మమ్మీ. ఇక్కడ కూడా ఇదంతా తవ్వి మనమే కదా పెట్టింది. అవును, చెట్లు పెట్టేటోళ్ళు. ఇది ఏమేమో వస్తుందా ఇది లోపల చూడడం ఎంత బాగా వస్తున్నాయా. మొత్తం గుబురు వస్తున్నాయి అన్ని పిల్లలే. పైన అంతా ఎండిపోయింది. ఆక్సిజన్ చెట్టు మమ్మ అది. అవును, మన ల్యాండ్లో ఇంకా అదొకటే ఇస్తాను ఆక్సిజన్. అయితే మొన్న ముంతమామిడి పెద్దగా అయినుండే కదా వచ్చినప్పుడు, అదే 2 రోజులకి వచ్చేసింది అది. చీమలు వచ్చి ఇంకొకటి ఏదైనా దొరకచ్చు కదా. చీమలు కాదమ్మా అవి ఎగిరేటివి. ఇగో ఇక్కడ ఒకటి ఇవి తర్వాత వస్తాయేమో నాన్న. చెట్టు ఇంకొకటి దొరకచ్చుగా నాకు. అక్కడికి దొరికింది మొన్న. దొరికేది ఓపెన్ గానే కనిపిస్తుంది. ఇదే మమ్మీ నెక్స్ట్ వచ్చే కాయ. నెక్స్ట్ ఇవి వస్తాయి, 2 వస్తాయి. ఇది మమ్మీ ఈ రెండు. అయితే ఇది కూడా మామూలుగా ముంతమాడి మా ఇంట్లో ఉండే, మా చేలో ఉండే గానీ అయితే అది ఎల్లో కలర్ ఉండే పండు. ఇది వచ్చేసి సింధూరి కలర్ వచ్చింది. చూసినారు కదా నా బిడ్డ పెట్టింది. మస్తు వచ్చింది అసలు. రాముడు ఇగో, రాముడు ఇగో అక్కడ తోపిపో, పప్పాయ చెట్లు పెట్టిపో. ఇగో ఇక్కడ వంగ చెట్లకు పక్కకి. అయితే ఇదిగో దానిమ్మ చూసినావు నాన్న. దానిమ్మ కూడా వచ్చినాయిగా ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడు దానిమ్మకాయ పెద్దగా వచ్చిందండి. మీరు కూడా వచ్చినాయి కానీ చిన్నగా ఉంది. ఇగో కాయలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది కూడా స్టార్టింగ్ డల్ ఉండే కానీ మమ్మీ ఇప్పుడు సెట్ అయిపోయింది. స్టార్టింగ్ ఇది ఎంత చిన్నగా ఉండే తెలుసా? చిన్నగా సన్నగా ఎండిపోయేటట్టు. అది చాలా రోజుల వరకు సెట్ కాలే మమ్మీ ల్యాండ్ లో. అవును, ఇది కూడా మమ్మీ, ఇది కూడా ఎంత బాగా వస్తుంది ఇప్పుడు. ఇది చూడండి, మనం వైరింగ్ ఇక్కడ నుంచి అట్లా రూమ్ కి, ఆ రూమ్ కట్టేటప్పుడు అక్కడ అది రాడ్ వేసి రాడ్ను కూడా ఫిట్ చేయించినాం, గ్రిల్ చేయించినాం. ఇగో ఈ చెట్టు కూడా మన చెట్టు. ఇది కూడా స్టార్టింగ్ లో సెట్ కాలే అమ్మాయి. స్టార్టింగ్ లో సెట్ అవ్వలే. ఇంకోటి ఇప్పుడు డ్రిప్ వచ్చేసింది కదా, మంచిగా చల్లగా ఉంది, హాయిగా. అయితే ఇక్కడ వరకు ఇట్లా ఉంది. మనకు మధ్యలో పోయే వరకు ఏం లేవు కాబట్టి బండి ఎక్కేద్దామా? అయితే ఈ మూల వచ్చేసి కొన్ని ఆకుకూరలు పెట్టిస్తా. మెత్తగా మట్టి బాగుంది. మనము పూల చెట్లు వేస్తే ఎంత మంచిగా వచ్చింది చూసినారు కదా మీరు. సో ఇక్కడ వేపిస్తే బాగుంటుంది.
కానీ మైలోగాడి బాత్రూమ్ అంటే ఇది కోటయ్య అంటుండే. అమ్మ ఆడవద్దు, అది మైలోగాడి బాత్రూమ్ కానీ ఏరువా అవుతుంది మమ్మీ. ఏముంది మైలోగాడు ఆడికే పోతుండే. మైలగాడి బాత్రూమ్ మైలోగాడి సతవా ఆకులలోకి వచ్చేదా. ఏం చెట్లు అన్నావు మమ్మీ ఇంతకి? వెజిటేబుల్స్ మనం ఎట్లా తినాం కాబట్టి తినేది నువ్వేగా. ఆడగాదు వస్తున్నా రెండింటి మధ్యలో కదా అటువైపు వస్తున్నా ఉండు. ఇవే ఇవి చూసిరా కొమ్మకి ఎన్ని కాయలు నిలబడ్డాయో. కొత్త చెట్లు కదా మమ్మీ. కొత్త మొన్న తెచ్చిపెట్టి చూన్నాను కొమ్మకి అసలు కాయలు. కొమ్మకో సన్నాయి అన్నట్టు కొమ్మకు 100 కాయలు ఉన్నాయి. నువ్వు ఒక లిరిక్ నేను ఒక లిరిక్ చెప్పినా. నువ్వేం చెప్పు? కోరుకున్నదో అమ్మాయి అంటున్నాను. కోరుకున్నదో అమ్మాయి. నువ్వు ఎంగ బాడు కాబట్టి ఆ పాటలోదే అమ్మా అది లిరిక్స్. కాకపోతే నువ్వు ఒకటి పాడినా నేను ఒకటి పాడినా, ఆ తర్వాత వస్తుంది అలా. ఇగో ఇదంతా ఇంచేసి కోటయ్య, ఈ మొత్తం తీసి చిగుర్లు పెడుతుంది. ఆడకాదు అట్లా కాదు, ఆ చెట్టు నీడకు రాదు. అది చెట్టు పెద్ద పోతుంది. అరే ఈ డ్రిప్ కాడ ఒకటి ఆడొకటి పెడితే మనం చెట్టు నీళ్లు అయినా అవసరం లేదు. మధ్యలో వద్దు, మధ్యలో కాదు ఈడొకటి పెట్టేసి. లేకపోతే మన దగ్గరనే జామ తోట పెట్టుకొని ఏం జామకాయ జ్యూస్ తాగుతున్నావు మమ్మీ? ఇగో డాడీని జ్యూసులు తీయమంటే జామకాయ జ్యూస్ తెస్తాడన్న. ఇగో దానిమ్మ జ్యూసు, జామకాయ జ్యూసు, అదేంటిది పైనాపిల్ జ్యూసు, యాపిల్ జ్యూస్ పట్టుకొచ్చిండు. యాపిల్ జ్యూస్ అంటే ఓకే కానీ మిగతా అన్ని జ్యూసులు మన దగ్గరే ఉన్నాయి కదా డాడీ. డాడీ చూడాలి. అయితే మిగతా సగానికి పోవాలి. ఇగో ఖాళీ ఈ నుంచి ఇది తీసిన. మావాడేమో కారు తీసుకొస్తా మమ్మీ అంటుండు. ఇగో పైపులు అట్లుంటే కారు తీసుకుపోతే పక్కకి తీస్తలేము. పాపం మళ్ళా కోటయ్యకి అవన్నీ పక్కకి తీసుడు అటు తీసుడు ఇట్లా కదా. అందుకే ఏం కాదు పానన్న మెల్ల ఎక్కుంటా వస్తా, వారం రోజులు పడిపోతా అని చెప్తున్నా. నువ్వు వారం రోజులు పడిపోతే ఏం కాదు కానీ మా మీద పడిపోవు మమ్మీ. నువ్వు బరువు బాధ్యతలన్నీ మా మీద పడేస్తావు. ఇంట్లో ఊడ్చుడు బాసలు మరి నన్ను నించొని గంట సేపు తోమొద్దని కూడా అన్నారు. ఇక నా కొడుకు మరి అదే అవి ఏం కాదులే కానీ మరి బాగాలేనప్పుడు నువ్వు మంచిగా ఉంటే ఏం కాదమ్మ. నువ్వు మళ్ళీ నైట్ టైం నిద్ర పట్టక. అన్న మొన్న ఏమైందంటే బోర్ వేసిన రోజు మొత్తము నీళ్లు తాగలే సరిగా, ఎండ. అది ఒకటి ఉంటది మమ్మీ, ధోని చిన్నదే ఇట్లా స్టేజ్ టైప్ ఉంటది. ఇట్లా బండి టైప్ ఏం కాదు, చిన్న ఇట్లా స్టేజ్ టైప్ వచ్చి చిన్న గ్రిల్ వస్తుంది దాని చుట్టూ. నువ్వు గుట్టు లేకుండా వస్తున్నావు కదా. ఇంకేమున్నాయమ్మా హార్వెస్టింగ్? సొరకాయ ఉందా? ఉందంట. తేపు కాకరకాయలు అయితే అయిపోయినాయి, చూసి వచ్చిన. కాకరకాయలు ఇంకున్నాయి. కాకరకాయ అంటున్నావు భయం అయ్యేటట్టు. కాకరకాయ నువ్వు భయం అన్నావా? ఇగో కాకర చెట్టు పడ్డది కొడక. నీకు ఇంకా మళ్ళా కాయలు వస్తే నీకు పెడతా. అగో ఆడ చూడు. అరే ఏంది పెట్టిండేమో మమ్మాయినా. ఏంటా వీటిల్లో ఎప్పుడో పడి ఉంటే మమ్మీ గింజలు పాతుల్లో పడేసరికి వెళ్తున్నాయి అవి. ఈ రెండిట్లో కాకరకాయ చెట్టు సచ్చినవి కాకరకాయలు. ఇప్పుడు నేను ఆడ పోయి లాస్ట్ లో చూసిన కాకరకాయలు వెళ్తాయని. కాకరకాయలు లేవు మమ్మీ, కాకరకాయలు అని అంటుండు. కాకర చెట్లు కనిపించినాయి. ఇది వచ్చేసి సంపంగా పూలు రావట్లేదు, సీజన్ ఉంటది. వచ్చిపోయింది కానా సీజనే. అవి అయిపోయిన తర్వాత మళ్ళా పడిపోయి చిగుర్లు పెట్టి మళ్ళా మొగ్గలు వచ్చి రావాలి. ఇగో ఈ మామిడి చెట్టుకి అయితే కాయలు దీనికి చాలా కాసినాయి. దీనికి తెగులు పడ్డది, బూడిద తెగులు. అయితే దీనికి అగో కాయలన్నీ కింద రాలిపోయి. దీనికి అది కొట్టాలి. ఇది పంచామృతం. ఒక్క కాయింది నన్ను ఇలా, ఒక కాయింది. ఏం రకమో చూద్దాం. ఒకటే కాయిందా? చెట్లు అన్ని చూడడం ఎంత బాగాయినాయో. ఇగో ఇది వచ్చేసి దీనికి కూడా కాయ స్టార్ట్ అయింది. రాలేనా దీనికి? ఇగో ఇక్కడ వచ్చినాయి పూత. ఇగో ఇట్లా కాయలు రానోటికి ఉంటాయి కానా. ఇక అవన్నీ ఇట్లా తీసేస్తే మళ్ళా చిగుర్లు పెడతాయి అవి. లేకపోతే ఇవి ఇట్లనే ఉంటాయి మొద్దుబారి. చెప్తా, ఈ చెట్టు ఒకటి గుర్తుపెట్టుకో. ఈ చెట్టు జర అయినా గిట్టుక వారిపోయింది.
అన్ని బాగా లావ్ అయిపోయినాయి కానీ ఇదొకటి ఎందుకు మమ్మీ ఇట్లా. అయితే ఇగో మన బోర్ అండి, పైప్ అంతా ఎట్లుంది. నా కొడుకు కారు తెస్తానా కూడా వద్దనే వస్తున్నా కుంటుకుంటూ. ఇగో ఈ మామిడికాయలు చూడండి ఎన్ని కాయలు రాలుతున్నాయో. ఇగో అంటి మామిడికాయలు మొత్తానికి ఏంది రెండు అయితే పక్క. ఇది పోయింది, ఇది ఆల్రెడీ పోయింది కాబట్టి ఎంత బాగుంది. ఏదో యాపిల్ చెట్టు చేసినట్టుంది. అంటిమాడికాయలు అన్న చిన్నప్పుడు అయితే ఈ అంటిమాడికాయల్ని స్కూల్కి పోయేటప్పుడు బ్లేడ్తో ఇట్లా 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 కోస్తుండే డిజైన్గా. ఇట్లా తీస్తే డిజైన్ ఉప్పు కారం వేసేసి మూత పెట్టి చెట్లలోనే పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్ నుంచి ఇంటికి. పేపర్లో చుట్టి పొద్దున్నే వస్తే ఊరిపోయిండే తీసుకుని తినేది. ఎంత అగడపడ్డ కాలం. తమలపాకు పెట్టినా ఏమైందిరా? ఇస్తరాకేందమ్మా. అరే వస్తుంది చూడు, బత్తది. ఇగో ఏడు ఎగురు వస్తుంది, వస్తుంది చూడు. మనీ ప్లాంట్లు అయితే మస్తుగా వచ్చేసినాయి. ఇగో మన బోర్ అయితే ఇగురు వస్తుంది నాన్న. ఏం కాదు వస్తామన్నారు. ఈడ కూడా వచ్చింది. అవును. అయితే ఇది మన అంజేరు చెట్టు. బోర్ కట్టం వస్తుంది కరెక్ట్ గా టైర్లు వచ్చి పడ్డాయి. ఆడ వరకు కొట్టేసిండు మొదలుంచి. ఎవరో అన్నారు ఇంచేసేయంటే ఏం కాదు మంచిగా వస్తుందని చెప్పి. వస్తుంది అది. ఇగో బోర్ అయితే ఏపిచ్చేసినాం. నీళ్ళు అయితే మన ఫస్ట్ బోర్ కంటే దీంట్లో ఫస్ట్ బోర్ గంట పడుతుంటే ఇది 2 గంటలకు వస్తుంది. ఇగో దేవుడి దయ మొత్తం హనుమాన్ మీద భారం వేసి కూర్చో. అమ్మవారు హనుమాన్ మంచిగా వస్తున్నాయి నీళ్ళు ఫుల్గా. అంతకుముందు మనం ట్రిప్లో పట్టేదిగా. ఇప్పుడు చూడండి ఇట్లా ఎప్పుడైనా తడి చూసిరా మీరు? ఇగో అంత మట్టిలో పాస్ చేసి తడి చూసిరా చూడండి. నీళ్ళ వర్షం. ఇప్పుడు మనకు అట్లుంది. కాయలు చూడడం మునక్కాయలు వచ్చేసినాయి. తెంపుతున్నా అన్ని ఒకసారి తీసుకునేమంటాం. ఒరే బాగున్నాయి రా, లేతగా తెంపుతా ఉండు. మళ్ళీ నేను రాను ఇప్పుడే. అక్కకి మనకి వేసుకొని వస్తూనే ఉంటానా? వస్తూనే ఉంటాయి మమ్మీ, కానీ మనం తీసుకుపోయి అదేమన్నా వాడిపోతాయా అని వాడబెడతాను రా తెచ్చి. మనం మెక్క తీసుకొస్తే మెక్క అదే తీసుకొచ్చినామంటే అవి వాడబెట్టకనే మాకు పెడతామని. ఏడవాడిపోతే నన్ను మాకు పెడతావు మళ్ళా. చెట్టు మాత్రం ఎంత హైట్ అయిపోయింది మమ్మీ. తెచ్చినప్పుడు ఎంత చిన్నది, అది గాల్లో కలిసిపోయినట్టుంది మమ్మీ. వామ్ చెట్టు మన ఇంట్లో 5-6 ఏళ్ళు ఉండే. ఏంది వామ్ చెట్టు? అది ఎట్లా వస్తుంది? అప్పుడు దోట పెట్టుండే కదా కోటయ్య. ఏ కాయ చెప్పమ్మే? ఒక కట్టతో కూడా తిరిగిపోతుంది మరి. ఒరే అట్లా చేయకురా. ఇది రాయితని కొట్టి తెంపుతాయి కూడా దాన్ని. కాకపోతే అవతల ఎందుకు నేను అవతరాలు చేస్తావో కట్టి తెంపునా? నేను కట్టినా కొమ్మిరిగిపోగల దానికి ఇంకా కాయలు ఉన్నాయి. ఇది ఒక కట్టేది ఉండాలి. ఇగో ఎన్ని కాయలు ఉన్నాయి చూడాలి. అన్ని కాయలు. ఆ పక్క పోయి కూడా కాయలు. ఆ పక్కలు తెంపుకోవట్లే మమ్మీ. అంత ఈజీ తెంపుతారు మనల్ని అడగకుండా. నువ్వు దాంతో తెంపనీకేనా? తెంపు చూస్తా నీకు ఇంకొక విచిత్రం చూపిస్తా ఇప్పుడు. తెంపరా దాన్ని? తెంపు. ట్యాంక్ దగ్గరికి పోయింది కానీ దగ్గర మొత్తానికి రాలగొట్టిండు. ఇగో ఇంకొక 10 కాయలు ఉన్నాయి, అన్ని సన్న కాయలు. ఇప్పుడు నేను 4, 8, 9 కాయలు తింటున్నా. మళ్ళీ ఎక్కి నెంబర్ అన్నమాట నేను. ఇగో ఈ కాయ చూడు, ముట్టుతో సహా తినేస్తున్నా. అంటే మడకే మూతి పగలగల అవునా? నువ్వు మస్తుంటే తింటావా? సుఖగా పూలు మస్తు స్మెల్ వస్తుంది తెలుసా? అగో మన చెట్లో మల్లెపూలు, వచ్చేసింది. అగో జామకాయలు, జామ చెట్లు. అబ్బా ఆహా, ఇది వస్తలేదు. సమ్మర్ అయితేనే మల్లెపూ. అది ఇప్పుడు కుట్టిన వస్తుందా అమ్మాయి? ఎందుకు వస్తలే? నీ మూకు వస్తలేదా? ఏంది చూడు, వస్తలే. వస్తుందా? ఏంది ఆయన లైట్ వస్తుందా? బుట్టి
చూసిరా ఇన్ని రోజులకు వచ్చిన నేను వచ్చిన రోజు మన ల్యాండ్ లో మల్బెర్రీలు కూడా వచ్చినాయి, మల్బెర్రీలు కూడా వచ్చినాయి, ఎర్రగా మెరుస్తున్నాయి. కవర్ తీసుకొని లటక్కున నోట్లో వేసేసుకున్నాం మనం. కవర్ కావాలి ఇవి ఏమొస్తే అవి తినుకుంటాయా నీకు నచ్చినట్టు తెంపుకోనని చెప్తుంటా నేను. ఆయన తింటాడు తినడో రాలిపోతాయో, కింద అయితే ఏం కనిపిస్తలేవు, చాలా ఉండా మరి రాలిపోయినా ఏమైనా. ఇగో మలబెర్రీ పండ్లు పట్టుకో చేతిలో, అట్లా పెడితే నలిగిపోతాయి. ఒకటి ఒకటి ఇంకా ఉన్నాయి ఒకట. బా మన చెల్లికి వస్తే ఏదో ఒకటి తినడానికి పండు, అది చిన్నదా పెద్దదా అనేది కాదు, తిననీకి వెళ్తాయి, వండుకోనికి వెళ్తాయి. ఇంకా ఉన్నాయనా కింద నువ్వు వచ్చినప్పుడు తిను. ఇవి పట్టుకో. ఇగో ఈడ నా కొడుకు మార్కు పెట్టిండు అప్పుడే. వాటర్ ఆపిల్ పెడదాం అనుకున్నాము. మామూలుగా అప్పుడు ఏం చేసినామంటే మనకి నీళ్లు తక్కువ ఉండే కదా, ఈ ట్యాంకర్ల కోసం అని చెప్పి ట్యాంకర్స్ పిలిపించుకొని వాటర్ పోపిద్దాం, ఎందుకైనా ముందు జాగ్రత్తగా ఉండాలి కదా. ఈడ హోల్ తీసిన దాన్ని పూర్తి చేసినాం. ఒత్తిడొద్దు ఇట్లా వచ్చి ఇట్లా ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఇప్పుడు ఆ చెట్టు వరుసకు మమ్మీ ఎగ్జాక్ట్ గా ఈ చెట్టు వరుసకి నువ్వు ఇటు పెట్టింది. ఇది రాళ్ళుండి ఇటు పడ్డట్టున్నాయి. అది సంబంధం లేదు, దాని వరుసకే ఇన్నే పెట్టాలి ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే అది వెడల్పు వస్తుంది చెట్టు. అయితే ఇక్కడ వాటర్ యాపిల్ పెడదాం అనుకుంటున్నా. మస్తు ఉంటుంది మమ్మీ, బాగుంటది. అది ఇంకోటి గ్రీన్ గా మంచిగా వచ్చేస్తుంది, ఎక్కువ లీవ్స్ అంతా కూడా. అదే కాక ఫ్రూట్స్ మంచిదే మమ్మీ. చూడనా ఈ బోర్ దగ్గర ఒక యాప్ చెట్టు, మన సిట్టింగ్ ఏరియాలో ఒక యాప్ చెట్టు, ఇగో ఈ బోర్ దగ్గర ఒక తాటి చెట్టు, ఈడ ఒక వాటర్ యాపిల్. ఎంత మంచిగా అసలు చూడండి. అంటారు అమ్మ నీకెందుకు అంత ఇష్టం ల్యాండ్ అంటే అని. ఇంకా ఎట్లుంటో చెప్పండి. ఇట్లా చూడండి, అసలు చూస్తే కన్సూట్ మేర ఇట్లా మధ్యలో నించుంటే, ఇటు చూస్తే నా కన్సూట్ మేర, ఇటు చూస్తే నా కన్సూట్ మేర. నేను నడవాలంటే నడవలేనండి అసలు. 1 కిలోమీటర్ నడిచినా ఫీలింగ్ వస్తుంది, కిలోమీటర్ 2 కిలోమీటర్లు. కిలోమీటర్ కదా మమ్మీ, నువ్వు అటు పోయి ఇటు వచ్చిన కిలోమీటర్. ఇది మన కొత్త మోటార్ ఫిట్ చేసిర్రు, బాక్స్ తెప్పిలే. ఇంకా బాక్స్ తీసుకొచ్చి మేము మా ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి ఇంకోటి బాక్స్ ఫిట్ చేస్తాము. ఆయన బిజీ ఉండి తీసుకురాలే. ఇంకా ఇది కూడా గ్రిల్ ఆర్డర్ ఇచ్చినాం. అప్పుడు మనకి ఇది 6000 ఏమో పడింది. ఇట్లా లాకేసినాము. ఇప్పుడు వెంటనే చేస్తుంటే కానీ ఇంకా మనకు వాచ్మెన్ ఉన్నాడు కదా ఇక్కడ, అర్జెంట్ ఏం లే, ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఇంకొకటి వస్తుంది ఇలాంటి గ్రిల్, ఆ గ్రిల్ ఆ బోరికి పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్రలు అవన్నీ పెట్టినుంటాయి కదా, కర్రలన్నీ తీసి ఆ పక్కకి వేసేసి మొత్తం ఇక్కడ క్లీన్ చేయించినాం. ఇట్లా ఈడ ఒక ప్లాన్ ఉంది, చిన్న ప్లాన్. ఇక్కడ ఏవో నా కొడుకు ఏదో ప్లాన్ వేసిందంట, అదేం ప్లాన్ వాడు చెప్పుకుంటాడు, నాకైతే తెలియదు. కానీ ఎన్ని నీళ్లు పడుతుర్రా నాయన, నీళ్లు దిగిపోతుంది దిగిపోయి సిమెంట్ అయినట్టు. ఇగో చూడు ఎన్ని నీళ్లు. ఆ చివరి అడుగు పెట్టక నేను పోన్లే, అసలు ఆ చివరి వరకే పోను. ఇగో నీళ్లు లేక మామూలుగా నీళ్లు కనీసం నువ్వు స్నానం చేసుకున్నా, ఇగో ఏడ స్నానం చేసుకుంటే ఆ చెట్లే పోయేటట్టు, బట్టలు విండుకుంటే అక్కడ అటు పోయేటట్టు అన్నట్టు ఇట్లా చెప్పినా నేను వాటర్ ఇచ్చినప్పుడు కొత్తలో. మొత్తం ఎక్కడ వేస్ట్ అవ్వద్దు అసలు నీళ్ళు అని చెప్పి. ఇప్పుడైతే నీళ్ళు ఇక అగో అట్లా పోసే కాడికి అయింది మా కథ. మన తాటి చెట్టు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అబ్బా మన ఇది రుద్రాక్ష అయితే ఇంకా ఇంకా అట్రాక్షన్. ఇటు పోయేట వద్దాం నాన్న, ఈరోజు మొత్తం చూసుకొని వస్తా. వారం పడ్డ కుర్సత్, వారం వరకు దాని మీద పెట్టక బలం, దాని మీద పెడతలే. అందుకే చెప్పులు వేసుకుంటే బలమే పడతా, షూస్ అయితే అంతా కవర్ అవుతుంది అని ఇట్లా చేసిన. అయితే ఇగో ఇది చూడండి, వింతలన్నీ మల్లాండ్లో జరుగుతాయి కదా, వింతలలో వింతలు. కాయలు చూడండి, ఇవన్నీ పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి 4 కాయలు పెద్దగా ఉన్నాయి. ఇగో ఇక్కడ 4 పెద్దగా ఉన్నాయి. కర్రలు పెట్టిండు. ఇవి నేను పెట్టమని చెప్పి చాలా రోజులు అయింది చెప్పి, ఇట్లా కొరికలు తెచ్చిపెట్టు. మాకు చిన్నప్పుడు తోటల కాడ ఇంతే, ఇట్లా కొరికలు పెడితే ఏందైతే వెయిట్ ఆపుతుంది, కొమ్మ ఇరిగిపోకుండా, కొమ్మకి ఇబ్బంది లేకుండా. ఇగో అన్నిటికీ కొరికలు పెట్టిండు. ఇక్కడ చూడండి కాయలు, గుత్తులు గుత్తులు. ఇగో ఈ గుత్తుకైతే అబ్బా మొత్తం గుత్తులు గుత్తులే ఉన్నాయి. ఇటు అటు
మొత్తం ఇలా తెంపనా? ఇవన్నీ మంచిగా మాగెట్టినా ఇవి తెంపడం ఎంత బాగున్నాయి. ఇవి ఉండనిలే మొత్తం. ఈ కొమ్మ చూడంతా ఎట్లా అయిందో మంచిగా. ఇగో ఇలాంటి పూతాయి వచ్చి మొత్తం ఎట్లా అవుతుంది. దీని నుంచి మళ్ళీ చీడపీడలు పుడతాయి. ఇలాంటి రాగానే తుంచేయాలి. కోటయ్యకి ఇవి తెలియట్లే కొన్ని నేను ఇంకా చెప్పాలి. ఇట్లా కొన్ని ఇగో ఇప్పుడు ఇక్కడ ఎగురు వచ్చేస్తుంది మళ్ళా. మావి మొత్తం మామిడి తోటలండి. రాయలసీమలో ఫుల్ వాటర్లే, మాకు నీళ్ళు ఎక్కువలే. ఏమున్నా మామిడి తోటలే, అరటి తోటలు మామిడి తోటలు. వరి చేనులు అనేటివి తక్కువ. ఇగో ఇట్లా చూసుకుంటుంటే మంచిగా ఏమన్నా ఇట్లా బుడిది తెగులు లాంటివి వచ్చినా కూడా తీసేయాలి, రిమూవ్ చేసేయాలి కొమ్మ. అయితే మన రేకాయలు అన్నీ అయిపోయినాయి. మళ్ళా సెకండ్ రౌండ్ వస్తున్నాయా? ఇగో స్టార్ట్ అయిందా? ఈడకాయ ఆడకాయ అక్కడ ఇక్కడ మిస్ అయి పుట్టినాయి. అవి లాస్ట్ ఎప్పుడు వచ్చినట్టు సీజన్ కాదండి ఇంకా. చూసినారు కదా రేగ చెట్టు అయితే ఇరగాల్సి ఉంటాయి. ఇన్ని కాయలు వచ్చింది. ఎంత మంది తిన్నారు మన రేగకాయలు అయితే. కొబ్బరి చెట్టు చూడడం ఎట్లుందా? కొబ్బరి చెట్టు ఇది బాగా మొదలు చూడు మానైపోయింది. అట్లనే అరటి చెట్లు చూడండి, ఇగో పచ్చగా. ఇవన్నీ ఇంకా ఇంకొన్ని రోజులు అయితే వచ్చేస్తాయి మనకి. అరటి చెట్లు అయితే అరటి తోటలాగా. అరటి చెట్లు మనం 4 తెచ్చినాము, 4 అయితే కొనుక్కొచ్చినాము, 4 అయితే మా రాముడు తెచ్చిండు. 2 ఆయన తెచ్చిండు, 3 మేము కొనుక్కొచ్చినాం. కాయలు అది బొంతంటి కాయలు ఉన్నాయి, చక్కెరకేలి ఉంది, మామూలు ఉన్నాయి, మామూలు కాయలు. దీంట్లో అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయో. అయితే పక్కన పిల్లలు తీసేయండి అమ్మా, కాయలు మంచిగా వస్తాయంటున్నారు. అయితే చూద్దాం, దేవుడి వల్ల మంచిగా అన్ని సక్రమంగా అయిపోతే అనుకున్నట్లు. మన కొత్త ఇంట్లో అరటి పిల్లలు పూజకు అవసరం కదా. సో దానికోసం అని చెప్పి వాటిని రిమూవ్ చేయకుండా అట్లనే ఉంచిన. ఎందుకంటే మనం సత్యనారాయణ వ్రతకు కానీ ఇట్లా చేసినప్పుడు అరటి పిల్లలు అవసరం కదా. మళ్ళీ దాంట్లో పెట్టుకుంటే మనకు మంచిగా కదా. హనుమాన్ ఫలము మాగిందంట. మాగింది మేడం అది అన్నాడు. కవర్ కట్టి పెట్టిండు. చెట్టు కూడా మంచిగా వస్తుంది కదా ఇప్పుడు. వావ్ హనుమయ్య, నేను షూస్ తీలేను, నువ్వు మంచిగా నువ్వు తెంపు, మంచిగా మొక్కని తెంపు. మాగిందా? తెంపేసి మాగిపోయింది. అది పక్కన పెడదాం నాన్న. ఈ పక్కన ఏమో అయినట్టుంది. ఉండని ఏం కాదు, మావుతుంది. ఇంట్లో పెడితే రేపటికి పండుగ అయిపోతుంది. హనుమాన్ ఫలం ఎప్పుడైనా చూసారా? ఇది కొంచెం అది ఎండకో లేకపోతే ఏమైందో కొద్దిగా ఒక ఇట్లా అచ్చులాగా అయితే పడింది. ఇగో పండు అయితే ఇట్లా వచ్చేసింది, దగ్గరికి ఉంది. ఒక్కరోజు అట్లా పెడితే మాగిపోతుంది. ఫస్ట్ మన హనుమయ్య ఫలం తీసుకున్నాము. ఇక్కడ రామయ్య ఫలం ఉంది, ఏమైందో చూద్దాం మన రామయ్య ఫలంని. హనుమాన్ ఫలం పండిందంటే రాముడు ఫలం రామయ్య ఫలం పండాల్సి వచ్చింది. అది పండడానికి వచ్చింటది. ఇంకా ఎంత పెద్ద అయింది, గట్టిగా ఉంది మమ్మీ. ఇది ఇంకా రావాలి నాన్న, ఉండని. మొదలు చూడడం ఎంత ఉందా అసలు. ఈ మొదలు చెట్టు ఉన్నట్టే ఉంది, అంత లావుగా. అగో చెట్టు మొదలు లాగా తెంపడానికన్నా వస్తుందా మమ్మీ? అది ఇంకా ఎంత లావు అయ్యేటట్టుంది. మనం అన్ని స్పెషల్ కదా నాన్న ఫ్రూటింగ్. ప్రతిదీ కూడా నార్మల్ ఫ్రూటింగ్ కాదు. కొబ్బరి చెట్లు చూడ ఇట్లా ఒక లైన్ గా మంచిగా ఇట్లా అయిపోయినాయి. ఇక్కడ వరకు వచ్చింది. ఆ పాదులలో వాటర్ పడ్డదా అటువైపు? నిన్న పట్టిండు అమ్మ అవన్నీ. వచ్చిందా లైన్? డ్రిప్ వేస్తుండు, పడుతుండు. డ్రిప్ అయితే వేస్తుంది కానీ ఈ ఒక్క చెట్టు చూడు మమ్మీ, అంత పెద్దగా అయిపోయింది. ఏది ఇది? ఇట్లా ఇటువైపు రా. ఇది కూడా చూడానా? ఏమో ఇలా ఏముంటుంది అన్నట్టే భయం అన్నాను నాకు.
పురుగులు ఉంటాయి, ఎన్ని ఇది ఉంటుంది నాన్న. ఇగో దీంట్లో కాయలు చూడు, ఇది బాగా పెద్దగా ఇది మాయేటట్టు. ఏదో చెడ కనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ వచ్చినాయి ఇవన్నీ రసాలు లోపల దాచుకొని. ఇక్కడ 7 కాయలేమో ఉన్నాయి రసాలు. కొమ్మలు పెట్టిండి కానీ కాయలు ఉన్నాయేమో మిట్టి పక్క. ఇగో ఇక్కడ కూడా గుత్తున్నాయి చూడు. ఇక్కడ ఒక 8 కాయలు ఉన్నాయి. ఇక్కడ 2 గుత్తులు ఉన్నాయి. ఇక్కడ 2 గుత్తులు ఉన్నాయి చూడు. ఈ పెద్దగానే చూడు. అటు 8, ఇటు 6, ఇటు 8, ఇటు కూడా చాలానే. కర్రలు కట్టి మధ్యలో ఇట్లా బయట చూడు ఎట్లున్నాయో. ఇటుల్లో ఒకటి ఫోటో కొట్టున్నాయి. ఇటు మ్యాంగో హార్వెస్టింగ్ అని పెడతాము స్పెషల్గా. అయితే ఇగో ఇంతంత కాయలు తెంపినాక అవి పెడతా. చెట్టు ఎందుకు ఇది ఎండిపోతుంది? ఏమైంది ఇది అసలు? ఉసిరికాయలు పెద్ద అయినాయి కదా, పెద్ద అట్లా కాదు కానీ చెట్టు ఎందుకు ఇట్లా అయింది? ఉసిరికాయలు పెద్దగానే కదా. ఇగో ఉసిరికాయలు కూడా చూసినావా పెద్ద అయినాయి. ఎట్లున్నాయా రకం పప్పి? అన్ని మన దాంట్లో అన్ని స్పెషల్ బాగా మన నేలకి తోడై. ఒకటి తెంపుతున్నానన్నా. ఇగో ఉసిరికాయ, ఇవి కూడా ఎర్ర ఉసిరికాయలు. మాకు హనుమాన్ ఎంత సెంటిమెంట్, అన్నిటిలో మా హనుమాన్ సింధూరు పడుతుంది. కొరుకో కొంచెం. తిను మమ్మీ, పులుపు ఉందా లేదా? ఎట్లుందమ్మా? గింజ ముదలలే ఇంకా. ఉసిరికాయ సూపర్గా ఉసిరికాయ లాగా ఉంది. మీరైతే మొత్తం నేను అదే అందాం అనుకుని నువ్వు అన్నావురా. నేను స్టార్ ఫ్రూట్ లేవా? లేవు మమ్మీ. ఎన్నిగానో కాసినాయిరా, ఎన్నిగానో అయినాయిరా. కాయలు ఆగిపోయినాయి, ఇప్పుడు చెట్టు బాగా వస్తుంది మమ్మీ. అంతకుముందు కాయలు ఉన్నప్పుడు సన్న ఉండేది. ఈ కాయలు కూడా అండి స్టార్ ఫ్రూట్ ఎంత మంది తిన్నారు అసలు. చూసినారు కదా ఎన్ని కాసినాయో. ఇగో మామిడికాయలు అన్నిటికీ కొరుకులు అయితే పెట్టిండు బాగా. అయితే ఇంకా ఎరువు వేపించు. ఇదైతే ఇట్లా ఒరిగిపోయింది ఎందుకో చెట్టు. కర్ర ఊసిపోయింది నాన్న. ఇగో ఈ మామిడి చెట్టు కూడా ఉందన్న కాయలు, పెద్ద కాయలు అయిపోయినాయి ఇవి. ఇగో మొత్తం ఒక 10 చెట్లు మంచిగా కాసినట్టున్నాయి. ఇగో ఫుల్ కాయలు. ఇందాక మా వాడు అన్నాడు మర్చిపోయినా మామిడి చెట్టు అదొక్కటి కాయలే కాయలేదు. జాంకాయలు పండ్లైనాయి అయినాయా? ఇది పండే. అవునా? తినిపో. మొన్ననే కదా నువ్వు వచ్చినప్పుడు తెచ్చినావు. నేను చెప్పలేదా మన ల్యాండ్లోకి వస్తే ఇట్లా అబ్బా బీట్రూటే ఇంకా ఉన్నాయి నాన్న. ఇంకా చిన్నది అది కూడా పండేనా? పొడపడ్డది. ఇంకా ఉన్నాయి నాన్న ఎడన్నా? ఇంకా లేవు మమ్మీ, ఇంకా అవి మాలే. ఈ పెద్ద కాలే ఇవి ఉన్నాయి, మళ్ళా వచ్చినప్పుడు అవుతాయి అవి. అయితే పనసకాయ నేను మాగిపోయింది మంచిగా. నా బిడ్డ కోట పంపించిన మాగిపోయింది, తిన్నాం కూడా అది పండు. మస్తుండే. నేను కానీ ఆ రోజు వీడియో పెట్టలే ఓపిక లేక. ఇగో జామకాయలు
ఏమైందనా ఇవి చిన్నవి కూడా మాయనే రేపు పిల్లలు స్కూల్ అంటే అక్కడ పిలిస్తే వచ్చి తీసుకెళ్తా లేకపోతే తీసుకుపోతాం. చూడండి నాకైతే 4 రోజులు ల్యాండ్లో తిరగకపోతేనైతే అస్సలు ఇవి ఎడుగునన్నా ఉసిరిగా ఎంత ఉంది. మాయనయ్యా చూడు అసలు ఎట్లా మాయనయ్యా. రెడ్ మమ్మీ రెడ్ ఇవి రెడ్ అనుకుంటాము కొరుకోం. రెడ్ కానీ చిన్న పిందలే ఉన్నాయి. కలర్ వచ్చింది అంతే ఉన్నాయి. పిందెలే వడబడ్డాయి ఏంది ఎందుకు అన్నమాట కొన్ని పచ్చి పిందెలే పడి తెంపుకొని తిను అంటుంటే వద్దు మేడం గారు మీరే తీసుకెళ్ళండి అది నేను అంత తిన వేస్ట్ అయిపోతుంది అంటుండే. ఎన్ని రోజుల నుంచి పెట్టి 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 ఇంకా ముదిరిపోతుందేమో. ఒకటే ఉండే మనం వచ్చినప్పుడు అదేమైందంటే పిందెలు పడ్డప్పుడు కొంచెం వాటర్ పట్టింది ఈడ. ఇగో ఈ పాదికి ఇంకా కాయ ఇది పెద్దగా అయింది చూడండి. ఇప్పటి వరకు కూడా మన సొరకాయలు ఇగో ఈడ చూడండి సపోటాలు ఎంత పెద్దగా అయినాయో. ఇగో ఇగో మొత్తం కాయలేనన్నా. ఇదేమన్నా మాగిందా చెట్టు మీద మాగవు మమ్మీ. ఇది మాగేటట్టుంది కానీ పెద్దగా అయింది. తెంపి ఇంట్లో పెట్టినామంటే పండు అయితే మమ్మీ ఏమైనా అసలు ఇంకా పెద్దగా అవుతాయా లేకపోతే ఎట్లయితుంది చూద్దాం. అసలు ఇవి 2 అయితే చెప్తా ఇది ఉంది కానీ చాలా రోజులు అయిందమ్మా నాన్న. అది పండు అయిపోతాయి మమ్మీ ఇంట్లో బియ్యంలో పెట్టినామంటే. చూద్దాం ఇంకా ఉన్నాయి. ఒకవేళ ఈ మాగినాయి అంటే మళ్ళాసారి వచ్చినప్పుడు అవి కూడా తెంపుకోపోదు. అవును కదా అండర్ గ్రౌండ్ లో దాచుకొని 2 ఉన్నాయి. ఇందాక కనిపించలేవి అవి 2 బాధపడ్డాయి మమ్మల్ని వదిలిపోయిర్రా అని. అదే కదా ఇగో ఇగో బీట్రూట్ లాగా అవి 2 ఆడ బాధపడంగానే ఆడ సొరకాయ చూసింది. బాధపడకుర్రి పిలుస్తున్నా అని. మీరు బాధపడకుర్రి నేను పిలుస్తున్నా వచ్చి నన్ను తెంపేసిన తర్వాత మీరు కనబడుర్రి. చెట్లు అయితే మంచిగా చిగుర్లు పెడుతూ బాగా ఇట్లున్నాయి. సపోర్ట్ చెట్టుకు ఒకటి కొమ్మరిపోయిందన్నా. ఇక్కడ వరకు వచ్చినాయి పాదులలో వాటరు అనిపిస్తలేదు. నిన్న నింపినా ఉందిగా తడి. మామిడికాయలు కానీ కొంచెం అంతా ఇట్లా బుడిద తెగులు లెక్క వచ్చినాయి. ఇప్పుడే నాకు కాయలు వద్దు ఫస్ట్ నన్ను మంచిగా బతికినాయి తర్వాత మీకు 1 లోడ్ కాయలు ఇస్తా అని చెప్పి మొత్తం చిగురులో పెడుతుంది. ఈ చెట్టు అయితే మన అసలు ఇక్కడ నుంచి ఇది కొత్తదా అమ్మే గొలుసు గుత్తులు ఇట్లా ఇక్కడ నుంచి గొలుసు కట్టు ఏమో అంటారు చూడు అది చూడు కాయలు అసలు మొత్తం లోపటి నుంచి బయట వరకు ఎన్ని గానో. నిమ్మ చెట్టు ఇల్లు పెడుతుంది మంచిగా. దీంట్లో కాయలు ఉంటాయి పెద్దగా అయిందా ఏమైనా కాయ సంతరా ఇక్కడ ఉంటాయి కదా నన్ను ఒక కాయ పెద్దది అక్కడ ఉండే కాయ ఇది మమ్మీ. అదే అది కాదు పెద్ద ఉంటే తెంపుకోలేము. ఇగో ఇవన్నీ కాయలు అయితే ఈసారి వచ్చినాయి చాలా. ఒకటే స్టార్టింగ్ లో పెద్దది ఉండే మరి నేనే తెంపినా మరి ఏమో. అయిపోయింది కాలు పని అయితే అయిపోయింది ఖచ్చితంగా. చివరికి వచ్చిన మెల్లగా అటుపోయి ఇంక పడి ఎక్కువ పెయిన్ వస్తేనైతే జ్వరమే. అయితే ఎంతమంది బాధపడతారు నాన్న. అమ్మ రెస్ట్ తీసుకో అని. అసలు నాకు ఎంతమంది పిల్లలు ఎంత ఆనందమో.
ఈ చెట్టు చూడండి మొత్తం వస్తుంది, ఎరగబడిపోయింది, ఇట్లా ఎరగబడిపోయింది. ఇటు చిగుర్లు అటు అది. అబ్బబ్బబ్బబ్బా ఇటువైపు రా, అటు చూడు కాయలు ముదిరిపోయినాయి పండ్లు. ఇది చూడు చూసిరా. అబ్బా 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 చూడండి అసలు మామిడికాయలు. నేను ఫస్ట్ తెంపా, ఇగో అయ్యి ఆడ ముదిరిపోతున్నాయి, లేట్ వస్తాయి మనకి. అవి మనకి నెక్స్ట్ మంత్ పండ్లు వచ్చేస్తాయి ఏప్రిల్కి. ఇవి వచ్చేసి మే జూన్లో వస్తాయి. కొన్ని లేత కాపు ఉమ్మ కాపు ఉంటుంది కదా, అట్లా వస్తాయి. ఇవి ఉమ్మ కాపు లాగా వస్తాయి. ఇగో ఇవి కొంచెం ఎర్లీగా వచ్చేసినాయి, ముందే వచ్చేసినాయి. ఇది ముందు కాపు, అది ఉమ్మ కాపు. నార్మల్ కాపు అయితే లేవు మళ్ళా మన చేనులో. ఇది అందుతలేదు నాన్న, ఈ దంపనీకి. ఇది కోటకి చెప్పోదాంలే, అక్కడక్కడ జర అలాంటి వచ్చేదంతా అది తీసి పడేయమని చెప్పి. చిగుర్లోనే పెడతాయి ఇవన్నీ తీసి పడేస్తాయి. పనస చెట్టు కాడికి వచ్చేసినామండి. పనసకాయ ఏమన్నా ముదిరిందా చూద్దాం. ఏమన్నా ఏం రాలే, ఇంకా చాలా టైం పడుతుంది. కాయలు అయితే ఇగో ఈడ కాయ ఇది కిందికి పడ్డది. అక్కడ 3 కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ పైన అక్కడ ఇంకా 8 కాయలు ఉన్నాయి. ముదర్లే ఇవి. మనం ముదిరితేనే 2 తెంపినాం కదా. ఏంది సొరకాయ? ఏంద్రా ఇది అనుకున్నా నేను. సొరకాయ ఎండిపోయింది. ఓకే 7 వరకు వచ్చినాయి. మనం బ్యాంబూ చెట్లు కూడా వేయడం పచ్చబడ్డాయి ఇప్పుడు. అంత పెద్దగా ఉన్నది బ్యాంబూ చెట్టు. సరే పిల్లలు వచ్చింది. బాంబు చెట్టు అనా? బ్యాంబూ బ్యాంబూ చెట్టు పుట్టిగా అన్నాయని. ఇగో చెట్టు చూడండి. ఇక్కడికి వస్తే అయితే కింద నీళ్లు బాగా నిండా పట్టున్నాడు కదా. మట్టి వాసన, ఈ గ్రీనరీ పచ్చగా ఉంటే చెట్లు చల్లగా వాటర్ తాగి వాటి వాసన, పచ్చ వాసన, చేను వాసన. అసలు ఇది కదా లైఫ్ అంటే. బిల్వపత్రం ఏమమ్మీ మొత్తం అంటే స్టార్ట్ అయింది పైన మొత్తం. బిల్వపత్రం మనకి మొత్తం స్టార్ట్ అవ్వలేదా మరి? అంత బాగా పెట్టిందో. శివుడికి బిల్వపత్రం అంటే మస్తు ఇష్టం అంట. ఈ బిల్వపత్రం పెట్టి శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రం పెడితే మనం ఎన్నో పూలు సమర్పించుకున్నట్టు. ఇగో ఇక్కడ ఎదురు చెట్టు చూడండి. అసలు ఎక్కడ ఇంత గ్యాప్ అనేది ఇవ్వలే మనం. ఎక్కడ చూసినా ఈ గోడలు కూడా మనం గ్యాప్ ఎందుకు ఇవ్వాలి? ఇది మొత్తం గోడకి కటవలాగా అవుతుంది, లైన్గా వచ్చేస్తూనే ఉంటాయి. అందుకే చివరిగా ఈ లైన్లు కరెక్ట్గా పెట్టినా కూడా మళ్ళా లైన్ల మధ్యలో ఇవి తెచ్చిపెట్టినాం. అవి గోడకి అయిపోతాయిలే అన్నట్టు. ఎక్కడే కానీ ఇంత ఇంచు జాగా వేస్ట్ చేయకుండా పెట్టినాం చెట్లు అయితే. ఈ పనసేమో మనది ఎర్ర పనస. అవేమో చిన్న కాయలు ఇట్లనే వచ్చేసినాయి కదా, సేమ్ ఇట్లనే. ఇవి కూడా చిన్నవే కానీ ఎర్రది. అట్లా మెల్లగా పోయి అది పట్టుకురాకున్నాను పుట్టి. అన్ని ఉడుములువేమమ్మా అవి. ఉడుములు ఎట్లా పెట్టాడాలనేది చూస్తే మనం ఉడుములు అయితే మస్తు చాలా ఉన్నాయి. ఇవి వచ్చినాయన్నా ఇంకా కాలే ఫుల్ కలర్. ఇవి ఇట్లనే ముందు పెడితే మోతాయా? దీని మీద ఈ కలర్ వస్తాయా? మరి కొంచెం వెళ్ళింది కదా కలర్. చెట్ల మీద ఈ కలర్ వస్తాయా? ఇంట్లో పెడితే వస్తాయా? చూడాలి. మన సబ్స్క్రైబర్ ఉన్నాడు మమ్మీ. ఇవి చూడండి ఒకసారి కాయలు మన వాళ్ళు చూడండి. ఇగో కాయలు అయితే ఇట్లా వచ్చినాయి. ఇవి ఇంకా ఇట్లనే అంటే అంతా చెట్టు పైన వస్తాయా లేకపోతే తీసి మనం ఇంట్లో పెడితే వస్తాయా అనేది కామెంట్ చేయండి ప్లీజ్. ఇగో ఇక్కడ కూడా ఉంది కాయలు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, అక్కడ 3, 5 ఉన్నాయి ఆ సైజులో. ఒకవేళ తెంపి పెట్టేస్తే అవుతుందమ్మా అంటే ఇంకా తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తా. ఇక్కడ జామకాయలు అయినాయి, జామకాయలు కూడా తెంపుదాం. మీరు చూస్తారు కదండి, మనం ఎన్నిసార్లు వచ్చినా కూడా మన ల్యాండ్లో ఏం తినకుండా ఈ జామకాయ అయితే ఒక్క జామకాయ కూడా లేకుండా ఇంతవరకు పోలే మనం చెట్లు పెట్టిన తర్వాత. గిత్తగిత్తున్నాయి ఇవి కూడా పనులేనే. ఇవి ఎందుకన్నా చిన్న చిన్నవి పోయినాయి. వీటికి చెట్టుకి ఏదన్నా
చెట్లు ఏమన్నా ఏమో మమ్మీ మీకు అయిపోయినాయా ఏంది? దానివల్లే చిన్నవన్నీ పండైపోయినాయి. నీళ్ళు సాల్తలేవు. ఇది తిన్నది బర్డ్. నీళ్ళు సాల్తలేవా? నిండా ఏడా పైపుతోని నిండా పట్టినట్టు కనిపిస్తలేదు కన్నా. ఇక్కడ వరకు పైపు వస్తుందా అసలు? వస్తుందంట. నీళ్ళు ఎక్కువ పడాలి నాన్న వీటికి. ఇది ఎందుకో చిన్న చిన్న కాయలు కానీ వడబడుతున్నాయి జామకాయలు. దీనికి మళ్ళీ పెద్దగానే అంటే అవి చిన్న సైజులో ఏమన్నా. దీనికి పచ్చి కనిపిస్తుంది. ఇంకోటి ఉంది ఏడుంది? తను గట్టిగా ఉందిలే మరి. అది గట్టిగా ఉంది, పెద్దగా అవుతుంది. ఇంకా ఇది బురవానా నా బుట్టి? ఏం లేమ్మ. అయినా నువ్వు పవనపుత్ర, నీకేం బరువు? చిన్నప్పటి నుంచి పిట్టలు ట్రై చేసినాయి తిన్నీక ఏమైందో కానీ ఇగో ఏడా ఇట్లుంది. ఇది తెంపనా ఉండనియా? ఇంట్రెస్ట్ మమ్మీ నుంచేనా? ఇగో గ్యాస్ బుడ్డి ఇగో ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టేటాడు. 25 కిలోల బియ్యం మస్క్ అయితే ఇట్లా ఎత్తేటాడు ఈజీగా. ఇప్పుడు నా మనమడు కూడా అట్లనే ఉన్నాడు. మొత్తం మేనమాసాలి ఆ పడకు కూడా. ఇవి ఏడు ఒకసారి కుక్కటిపల్లిలో మమ్మీ, ఒకసారి కుక్కటిపల్లిలో వాటర్ బబుల్స్ ఉంటాయి కదా మమ్మీ, ఐదు అమ్మంటే రెండు చేతులు అటొకటి ఇటొకటి ఇట్లా పట్టుకొని నేను మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోయినా. పక్కన అక్క వాళ్ళు, అదే ఆమె పేరు ఏదో ఉంది, ఆశ అక్క మమ్మీ. ఆశ. మామిడికాయలు చూడండి చీకటి పడిపోయింది. అంజిత ఖాళీ బాటిల్స్ అనుకొని ఏ నీళ్ళు లేవా ఖాళీ బాటిల్స్ అని ఏదో అన్నదంట. నీళ్ళు దొరకలేదా అని ఏదో చెప్పడానికి వచ్చింది మమ్మీ. నేను తీసుకొచ్చిన ఆల్కదానా. ఎందుకు లేవక్క నీళ్లు తెచ్చిండు కదా తమ్ముడు అంటే, ఉట్టికి బాటిల్లో తెచ్చేసిండు కదా. లేదక్క తీసుకొచ్చిందంటే మరి అట్లా మోసుకొచ్చేసిండు. 2 ఖాళీ కాదా అది? మస్తు షాకే. నువ్వు అంతేరా బియ్యం బస్తాలు బయట తెస్తే అయితే ఇగో ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా పెట్టాడు. గ్యాస్ బుట్టి బయట అన్న తెచ్చి పెట్టంటే ఇట్లా చేతితో తెచ్చి. అదే మా రాముడు అయితే ఇట్లా ఇట్లా అంటే ఉండే ఎక్స్ప్రెషన్ ఇస్తుండే బరువుది మా రాముడు. నా కొడుకు అయితే అట్లా కాదు. చెట్టు చూడండి ఇంకా కీమని స్టార్ట్ అయినాయి. ఎందుకంటే 5:30కి వచ్చినాం రావడమే ల్యాండ్లోకి. ఇగో కీచుపిట్టలు రెడీ అయిపోయినాయి. ఇది చూడండి అవకాడో పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో ఖాతా చూడాలి. ఇది కొంచెం లేట్ వస్తుందా? ఇవి హైబ్రిడ్ కాదు మమ్మ. అది మనం ఏవైనా మన చెట్లు ఫాస్ట్ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఫాస్ట్ వస్తాయి కానీ ఇప్పుడు రుద్రాక్ష, ఈ అవకాడో, అవి 2 మాత్రం ఇంకా వాటి లైఫ్ మామూలుగా ఎక్కడ రావాల్సింది అంతే. అయితే ఇది కూడా స్టార్ ఫ్రూట్ ఫుల్గా అయిపోయింది. మొత్తం అసలు కొమ్మలు పడిపోయేటట్టుగా వచ్చినాయి స్టార్ ఫ్రూట్ కాయలు అయితే. మామిడికాయలు అయితే మొత్తానికి ఒక 5-6 చెట్లకి అయితే మంచిగా వచ్చేసినాయి. ఉసిరికాయలు ఆ ఉసిరి వచ్చింది కానీ ఈ ఉసిరి ఎప్పుడు వస్తుందో చూడాలి. టైం పట్టేటట్టు. ఇది మనం ఇళ్ళల్లో అంటే మానవాళ్ళు. ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ లక్ష్మణ ఫలం కూడా ఎప్పుడు వస్తుందో చూడాలి. అసలు లక్ష్మణ ఫలం ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. చూడలే ఇంతవరకు. ఎట్లా వస్తుందో చూడాలి. చల్లబడిపోయింది. అబ్బా హాయిగా ఉంది. ఇగో వీడికి వస్తే అయితే నా కొడుకు ఒకే మెసేజ్లు పోతాయి. ఎవరో వచ్చిరు చూసుకో అని. హ్యూమన్ డిటెక్టెడ్ అని చెప్పి సెన్సార్. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసిన ఇంకెట్లాగ పండకాడికి పోదబ్బా. అమ్మా నీళ్ళు వేసినట్టున్నారు అల్లకి. ఇది మాత్రం యాజిటీజ్గా మన పాత బోరేమో యాజిటీజ్గా నీళ్ళు ట్యాంక్లో స్టోరేజ్ చేసి డ్రిప్ అయితే వేస్తున్నాము అప్పట్లానే కంటిన్యూగా. కొత్త బోర్ అయితే మాత్రం ఓన్లీ పైపింగే, ఇంకా డ్రిప్ గిప్పు ఏం లేదా డాడీది. డైరెక్ట్ మోటార్ వేసేసుడే. పైప్ సెట్ చేసేసినాము డైరెక్ట్. దీనికి మోటారు డైరెక్ట్, దానికైతే ఏమో డ్రిప్. అబ్బా చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉందో. రాత్రికి పోతే జ్వరం వచ్చేస్తుంది అట్లా ఉంది. అబ్బా మొత్తానికైతే మొత్తం తిరిగేసిన. మనం రోడ్డు కోసం ఇంత వదులుకున్నాం కాబట్టి ఆడవరకు ఫస్ట్ టైం ఇల్లే ప్లాన్ ఉండే. ఇల్లే మమ్మీ ఇక్కడ వరకు రోడ్ అని, ఇక్కడ ఇల్లే ప్లాన్ ఉండే. వీళ్ళు గుంత వేసి పెట్టిర్రు. చెట్లు నా చేత పెట్టాలని
ఇట్లా పెట్టి రాముడు ఆడికి తెచ్చి ఇచ్చినాం అనుకో, ఆడ కూర్చొని పెడతా షో పట్టు. అబ్బా ఇగో గుంత తీసి ఎరువు వేసి పెట్టిర్రు. ఆవు పేడ ఇది, ఆవు పేడ నన్ను. డాడీ దగ్గర ఇచ్చిరానన్నా. నా కొడుకు పెడతాడు ఇప్పుడు ఈ చెట్టు. నీ చెట్టు మంచిగా వస్తుంది, నా చెట్టు మంచిగా వస్తుంది చూద్దాం. ఇది నువ్వు పెట్టు, ఇది నువ్వు పెట్టుదా. దాంట్లో రెండు వీడియో తీస్తావా? ఉన్నిలే ఇట్లా పెట్టేద్దాం. తీసేనా, తీసి పెట్టు. అర్రే ఇది దీంతో పాటు లేపుతామేమో అనుకున్నా. ఏం కాదులే పెట్టి, అది కొత్తగానే బతుకుతుంది. పప్పు చెట్టు పెట్టేసినాను దానిపైన. మట్టి పోసేసి చెప్పులు ఇవ్వ రాముడు ఇవి. ఎర్ర వస్తున్నట్టే ఇంక కాలు. ఉతకపోయిందా? ఏమన్నా ఉతకపోయింది, ఇంకా లేవదంటావా? ఇది లేపుతున్నా పైపు, నేనే కూర్చున్నాను దీనిపైన. ఇక్కడ ఇటుకి ఇట్లా టిక్కి పెట్టేస్తాం. నేను అక్కడ పెట్టిద్దాం అనుకున్నా. ఇంక మా రాముడు ఏం చేసిందంటే అక్కడ మళ్ళీ సపరేట్గా ఎందుకు ఇక్కడ పెట్టించేద్దాంలే, ఇక్కడ పెద్ద చెట్లు ఏం లేవు కదా, కొబ్బరి చెట్టు ఇదే కదా, సో డ్రిప్ కూడా ఇట్లా పెట్టేసినామంటే మళ్ళీ సపరేట్ వాటికి నీళ్ళు పోయకుండా అన్నట్టు అన్నాడు. పెట్టేసినానా మంచిగా ఏదో మంచిగా ఉంటాయి అంతే. ఉండని ఏం కాదు, ఉండని పోసేసి కొంచెం గుంతలెక్క అవుతుంది. ఇక్కడంతా రాళ్ళు రాళ్ళు అనిపిస్తుంది. రాళ్ళు పక్కన తీసి మట్టి పోసేసి ఏం కాదు. తొట్టిలో అంటే రాళ్ళు ఉంటే రాదు. కొరికలు మంచిగా పెట్టినావు కోటయ్య. మామిడికాయలు కొమ్మలు బాగా పెట్టినావుగా. ఇగో అది ఫస్ట్ సపోర్ట్ చెట్టు కర్రీ విరిగిపోయింది, చెట్టు విరిగిపోయింది కొంచెం. దానికి అది కర్ర బాగుంది. అట్లా మామిడి చెట్టు అక్కడక్కడే అంతేనా వాటికి అవి అవి వచ్చేస్తే అయిపోతానన్నా. అదే అవి ట్రిప్పులు తీసుకో. అబ్బా ఆ బుట్టి నన్ను
ఇంతే అండి, చీకటి అయిపోయింది, వీడియో అయితే అయిపోయింది, ఫుల్గా తిరగడం కూడా అయిపోయింది. బిలాలు ఏవో వస్తున్నాయి, చెట్లకి ఏమో పిట్టలు ఇంకా చెట్టన్నాక ఇవి వస్తూనే ఉంటాయి. వాతావరణం అయితే ఇప్పుడు అసలు ఎండల కాలంలో ఈ టైంలో మంచిగా ఇట్లా చూస్తూ ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే చల్లగాలి వాతావరణం ఇట్లా. ఇగో ఏమేమి వచ్చినాయి ఒకసారి చూద్దామనండి ఫైనల్గా. ఇగో ఎన్ని మునక్కాయలు వచ్చి కనిపిస్తాయి నాన్న. లైట్ పెడతావా? లైట్ పెట్టినానా? చూసిరా లైట్ వచ్చేసింది. ఇగో పాలకూర, మన ల్యాండ్లో పాలకూర, మునక్కాయలు, ఒక పెద్ద సొరకాయ, 2 జామకాయలు. రెండేనా జామకాయలు? జామకాయలు మస్తున్నాయి. తీసిందంట. ఇగో ఎర్రకాయలు, ఇగో సపోటకాయలు, ఇగో మామిడికాయలు. ఇగో ఇట్లా చూపించేసి మళ్ళీ ఇన్ని తీసే వరకు ఇంకా మస్తు టైం పడుతుంది. కానీ హనుమాన్ ఫల్, జామకాయలు ఎక్కువ ఉన్నాయి, వంకాయలు, బుడంకాయలు. ఇగో ఇది మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా టేస్టే మీ టేస్ట్ కాబట్టి మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాం, ఒక యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. నేనైతే నాకు 4 రోజులు నేను ల్యాండ్లోకి వచ్చి రాకపోతే మస్తు మిస్ అయిపోతా. వచ్చినా కూడా అంతా తిరగకపోతే ఇంకా మిస్ అవుతా. వచ్చినా కూడా నేను అంతా తిరిగితేనే నాకు తృప్తి, ల్యాండ్కి వచ్చిన తృప్తి. మొన్న మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఒకరోజు వస్తే ఏమో నేను వచ్చిన రోజు మోటార్ ఫిట్ అయినా రాలే. లేట్గా చూసి బోర్ కోసం ఫస్ట్ ఎట్లా చూసినాం సేమ్ అట్లనే చూసి వెళ్ళిపోయినా. ఇంకా మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు ఇంకా నేను రాలేను అని చెప్పి నేను రాలే. బోర్ వేసే రోజు ఏమైందంటే హీట్కి ఎక్కువ అయిపోయి మొత్తం కడుపు నొప్పి వచ్చేసింది. సో మరి నేను రాలేకపోయినా. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చినా, మళ్ళీ ఆ రోజు వచ్చినా కూడా జరసేపు ఇక్కడ ఉండి ఏదో ఇట్లా వెళ్ళిపోయినా. బోర్ ఫిట్టింగ్ ఉందంటే వచ్చిన, కానీ బోర్ ఆయన రాలే. ఆ రోజు కూడా ఇక్కడ కూర్చొని ఆమ్లెట్ వేసుకొని తినేసి వెళ్ళినా. అది కూడా వీడియో పెడతా నేను. చూసారా ఎంత చీకటి అయిపోయిందో? ఈ లైట్ ఉండగానే ఆ లైట్ వస్తుంది ఏమన్నా. అందరూ మొన్న వీడియో పెట్టింటే రూమ్ అన్నారు కదా. ఇగో మొత్తం ఇట్లా సాఫ్ చేయించినాము మొత్తము. దీనిపైన ఇంకా కొద్దిగా మాలు ఏంది కళాయి ఊపిచ్చేస్తే నీట్గా అవుతుంది. ఇంకోటి మంచం గించమంటే ఇంకా అన్నీ తేవాలి. ఆయన ఉత్త కట్టు బట్టలతోనే వచ్చిండు. మిగతా అన్నీ నేనే ఇప్పించింది, అన్నీ చేసింది. అన్నీ సామాన్లు కానీ మొత్తం రాగానే రైస్ ఇవి అవన్నీ కూడా నేను తెప్పించిన. రాగానే నేను ఇప్పించిన రైస్కి, వెజిటబుల్స్కి, సరుకులకి, నూనె ప్యాకెట్లకి అవేవి కూడా నేను తీసుకోలే. అట్లనే రైస్ కుక్కర్ ఇచ్చిన, గిన్నెలు ఇచ్చిన, రైస్కు ఇవి వండుకోనికే పిడతలు ఇచ్చిన, తిననీకే గిన్నెలు ఇచ్చిన, అన్నీ ఒక కట్టుబాటంత తప్ప దేనికి రాలేదు. ఉండగా ఇప్పిస్తుంటా చేస్తా. ఇట్లనే మంచం అది వేసుకొని బెడ్లా సెట్ చేసుకోమన్నా చేసుకున్నాడు. ఇంకా ఫ్యాన్ అది ఉంది, రూమ్ అది నీట్గా ఉంది. ఫస్ట్ ఇటు పక్క ఫస్ట్ ఇదే అయితే ఇంకేమని చెప్పండి. ఎందుకంటే ఇట్లా 20,000 ఇచ్చుకుంటూ మనము అన్ని ఇట్లా చూసుకోవాలంటే ఇట్లా మనం సరే చూసుకుంటాము. ఆయన కూడా మంచిగా చూసుకుంటాడు. ఇంకోటి ఇది ఏదైనా స్ప్రే అది చేయడానికి మనం పిచికారి చేయడానికి వేపపిండి పౌడర్, నీళ్లు, అదేంటిది అవపంచకం అవి ఏవో చేసి ఇట్లా పెట్టినట్టు చాలా ఉన్నాయంట. అవి మేము కనుక్కున్నాము. అయితే ఇట్లా కొట్టుకోవడానికి స్ప్రే కొబ్బరి చెట్లకు అవి మంచిగా కొట్టుకోవడానికి మా ఊర్లో ఉంది మిషను. మొన్న పోయినుండే శివరాత్రికి 3 days పోయినుండే ఆయన ఊరికి. అయితే ఇట్లా ఉంది మేడం గారు తీసుకురమ్మంటారా అని చెప్పి 9,500 ఉంది అని అంటే ఇంకా నేను ఫోన్పేలో వేపిస్తే అది పట్టుకొచ్చిండు. సరే ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం చేద్దామని మనం ఆల్మోస్ట్ అంతా మనము ఆర్గానికే పెట్టి చేద్దాం అనుకుంటున్నాము. మరి మందులు గిందులు అన్నా కూడా పౌడర్ ఉంటుంది కదా, ఆ పిండి వేస్తేనే చచ్చిపోతున్నాయి. అట్లా మ్యాక్సిమం అట్లనే చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ తీసి పెట్టేసి ఏదో మన ఈ చెట్టు చూడండి, ఇక్కడ వాతావరణం అయితే ఎంత బాగుందో, పక్కన తండ్రి. అదే కదా మనం అందరం ఉండుంటే ఇక్కడ మంచాలు వేసుకున్నాను ఆరు బయట. ఊర్లో అంతే బిడిలో మంచాలు వేసుకొని మంచిగా తినుకుంటూ లోపల వండుకొని బయట ఇట్లా ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.